హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు టీచింగ్ బ్లాగ్స్. డిఎస్సి మ్యాథ్స్ ఈరోజు 6, 7, 8వ తరగతి నుంచి బిట్లు భిన్నాలు అంటే రిలేటెడ్ టాపిక్స్ 6, 7, 8 తరగతుల్లో ఉన్న భిన్నాలు, దశాంశ సంఖ్యలు, దత్తాంశ నిర్వహణ ఈ 3 పాఠాలు కూడా 6, 7, 8వ తరగతుల్లో ఉన్నాయి. వాటికి సంబంధించి బిట్లు తయారు చేయడం జరిగింది. టాప్ బిట్స్ డే 13 ఈవినింగ్ మన టైం టేబుల్ ప్రకారం ఈరోజు అయితే 13వ రోజు ఈవినింగ్ సెషన్. దాదాపుగా ఇది 26వ వీడియో. ఇలా కంటిన్యూగా మన టైం టేబుల్ ప్రకారం వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాం. అందుకోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరియు డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు ఏ వీడియో వస్తుందనేది మీకు ముందుగానే తెలుస్తుంది. దానికి అనుగుణంగా సిలబస్ కంప్లీట్ చేసి మన ప్రాక్టీస్ బిట్స్ చేస్తే మీకు సిలబస్ అనేది ఎంతవరకు కంప్లీట్ అయింది, మరలా ఎన్నిసార్లు అదే టాపిక్ని చదవాలో కూడా మీకు అర్థమవుతుంది. ఇవి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బిట్లలోకి వెళ్ళిపోదాం. ముందుగా క్వశ్చన్ అండ్ ఆప్షన్ చదువుతాను, తర్వాత ఆన్సర్ రివ్యూ లాస్ట్లో చేస్తాను. ఒకటవది, 1 గంటలో 35 నిమిషాలు ఎన్నవ భాగము? 35/1, 7/12, 12/7, 5/12. రెండవది, క్రమ భిన్నాన్ని సంఖ్యారేఖపై సూచిస్తే అది ఎల్లప్పుడూ దేనికి పూర్వంగా ఉంటుంది? 1కి, 2కి, 0కి, 10కి. మూడవది, 5n5/5 దీని విలువ ఎంత అగును? 5, 1, 6, 0. నెక్స్ట్ బిట్. నాలుగవది, 1/5, 2/5, 3/3ల మొత్తం ఎంత? 1n 3/5, 8/3, బోత్, నన్. ఐదవది, రఫీక్ 3/6 గంటలు వ్యాయామం చేసెను. రోహిత్ 1 గంటలో 3/4వ భాగం వ్యాయామం చేసెను. ఇద్దరిలో ఎవరు ఎక్కువసేపు వ్యాయామం చేశారు? రఫీక్, రోహిత్. ఏ మరియు బి సమానం, ఏదీ కాదు. ఆరవది, 1/7, 1/8, 1/9, 1/100, 1/50లలో పెద్ద భిన్నం ఏది? 1/7, 1/8, 1/100, 1/50. ఏడవది, క్రింది వానిలో ఏ భిన్నం విలువ ఎల్లప్పుడూ 1 లేదా 1 కంటే ఎక్కువ ఉంటుంది? క్రమ భిన్నం, అపక్రమ భిన్నం, మిశ్రమ భిన్నం, బి మరియు సి. నెక్స్ట్ బిట్. ఎనిమిదవది, 32.456లో 6, 5ల స్థాన విలువలు మొత్తం 56, 56/100, 65/100, 56/1000. తొమ్మిదవది, 4 grams డాష్ కిలోగ్రామ్స్, 0.4 kg, 0.04 kg, 0.004 kg, ఏది కాదు. పదవది, 10 cm డాష్ మీటర్, 0.1 మీటర్, 0.01 మీటర్, 0.001 మీటర్, ఏది కాదు, నన్. 11వది, రసీద్ గణిత పుస్తకాన్ని 35.75 రూపాయలు మరియు సైన్స్ పుస్తకాన్ని గణిత పుస్తకం ధరకు రెట్టింపు ధరకు కొన్న మొత్తం 2 పుస్తకాల ధర ఎంత? 107.25, 76.50, 96.25, 102.75. 12వది, రవి 5 కేజీల 400 గ్రాముల బియ్యము, 2 కేజీల 20 గ్రాముల పంచదార మరియు 10 కేజీల 850 గ్రాముల పిండిని కొన్నాడు. అతడి కొనుగోలు యొక్క మొత్తం బరువు ఎంత? 18 కేజీలు, 17 కేజీల 270 గ్రాములు, 18 కేజీల 270 గ్రాములు, 18 కేజీల 450 గ్రాములు. నెక్స్ట్ బిట్. 13వది, ఆకాష్ 10 కిలోల బరువు గల కూరగాయలను కొనుగోలు చేశాడు. ఇందులో 3 కిలోల 500 గ్రాముల ఉల్లిపాయలు, 2 కిలోల 75 గ్రాముల టమోటా కలవు. మిగిలినవి బంగాళదుంపలు అయితే బంగాళదుంపల బరువు ఎంత? 4 కేజీల 425 గ్రాములు, 3 కేజీల 750 గ్రాములు, 4 కేజీల 750 గ్రాములు, 3 కేజీల 425 గ్రాములు. 14వది, క్రింది వానిలో ఏ అంకెకు స్థాన విలువ ఎక్కువ? 0.5678లో 8, 7, 6, 5. నెక్స్ట్ బిట్. 15వది, ఏలో 1/3వ భాగం 70 మరియు బిలో 2/5వ భాగం 400 అయితే ఏ ప్లస్ బి ఎంత? 1210, 470, 940, 870. 16వది, లిపిక ఒక పుస్తకాన్ని 1n 3/4 గంటలు చదువుతుంది. ఆమె 6 రోజుల్లో మొత్తం పుస్తకం చదివింది. అయితే ఆమె మొత్తం ఎన్ని గంటలు చదివింది? 11n 2/5 గంటలు, 10:30 గంటలు, 11:30 గంటలు, 11 గంటలు. 17వది, 3/5 ఇంటూ బాక్స్ 24/75 అయ్యేలా పెట్టెలో గల సంఖ్య యొక్క సూక్ష్మ రూపం 5/15, 8/15, 15/8, 8/25. 18వది, 0.03 ఇంటూ 0.05 0.15, 0.015, 0.0015, ఏది కాదు. 19వది, 25.5 డివైడెడ్ బై 0.5 26, 51, 15, 62. 20వది, ఆశిష్ వారంలో 1వ రోజు 1 గంట, 2వ రోజు 2 గంటలు, 3వ రోజు 3 గంటలు, ఇలా 7వ రోజున 7 గంటలు పనిచేసిన అతను సరాసరిగా వారంలో ఒక రోజుకి ఎన్ని గంటలు పనిచేసినట్లు? 3 గంటలు, 2 గంటలు, 4 గంటలు, 3:30 గంటలు. 21, మొదటి 100 పూర్ణాంకాల వ్యాప్తి 100, 99, 101, 98.
22వది మొదటి 100 సహజ సంఖ్యల వ్యాప్తి 100, 99, 101, 98. 23వది మొదటి 9 పూర్ణాంకాల మధ్యగతం ఎంత? 4, 6, 5, 9. నెక్స్ట్ బిట్ 24. పై చార్ట్ గీసేటప్పుడు 20% విషయాన్ని వృత్తంలో చూపాలంటే ఎన్ని డిగ్రీల్లో దానిని చూపించాలి? 90 డిగ్రీలు, 80 డిగ్రీలు, 82 డిగ్రీలు, 72 డిగ్రీలు. 25వది బాగా కలిపిన పేగ ముక్కల నుండి ఒక ముక్క తీస్తే అది ఎరుపు రంగు గల 2 అయ్యే సంభావ్యత ఎంత? 1/52, 2/26, 1/26, 1/13. ఇవి ఫ్రెండ్స్ భిన్నాలు, దత్తాంశ నిర్వహణ, దశాంశాల నుంచి టాప్ బిట్స్. ఇప్పుడు వీటి యొక్క ఆన్సర్ చూద్దాం. ముందుగా మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక ఆన్సర్ చూద్దాం. 1వది 1 గంటలో 35 నిమిషాలు ఎన్నవ భాగము? ఆన్సర్ ఆప్షన్ బి 7/12. ఎలాగంటే గంటలో 60 నిమిషాలు, 35 నిమిషాలు బై 60 నిమిషాలు, 5 ఏళ్ల 5 12ల. ఆన్సర్ ఆప్షన్ బి 7/12. 2వది క్రమభిన్నాన్ని సంఖ్యారేఖపై సూచిస్తే అది ఎల్లప్పుడూ దేనికి పూర్వంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ 1కి. ఎందుకంటే క్రమభిన్న విలువ ఎప్పుడు 1కి తక్కువ కాబట్టి అది 1కి పూర్వంగా ఉంటుంది. 3వది 5 and 5/5 దీని విలువ ఎంత అగును? ఆన్సర్ ఆప్షన్ సి 6. ఎందుకంటే 5 and 5/5, 5/5 విలువ 1, 5 and కాబట్టి 5 + 1 6. ఆన్సర్ ఆప్షన్ సి 6. ఇంకోలాగా దీన్ని అపక్రమభిన్నంగా మార్చొచ్చు. 5 5 25 + 5 30/5, 5 1 5 6. సో 6 వస్తుంది. అలా కూడా ఆన్సరు. 4వది 1/5, 2/5, 3/3ల మొత్తం ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ 1 and 3/5 వస్తుంది. సింపుల్గా కలపండి. ఫస్ట్ 2 సజాతి భిన్నాలు, తర్వాత విజాతి భిన్నంతో కలిపితే ఈజీగా వచ్చేస్తుంది. 5వది రఫీక్ 3/6 గంటలు వ్యాయామం చేసెను, రోహిత్ 1 గంటలో 3/4 భాగం వ్యాయామం చేసెను. ఇద్దరిలో ఎవరు ఎక్కువసేపు వ్యాయామం చేశారు? ఆన్సర్ అయితే ఆప్షన్ బి రోహిత్. ఎలా అంటే ఇక్కడ రఫీక్ 3/6 గంటలు అంటే 1/2, 3 1 3 2 కాబట్టి అరగంట వ్యాయామం చేసెను. అదే రోహిత్ 1 గంటలో 3/4 భాగం అంటే 30 గంట. సో రఫీక్ అరగంట, రోహిత్ 30 గంట కాబట్టి రోహిత్ ఎక్కువ. 6వది 1/7, 1/8, 1/9, 1/100, 1/50లలో పెద్ద భిన్నము. ఇక్కడ అన్ని ఏకాంక భిన్నాలు కాబట్టి హారం ఏది చిన్నదైతే అదే పెద్ద భిన్నం అవుతుంది. సో ఆన్సర్ ఆప్షన్ ఏ 1/7. 7వది క్రింది వానలో ఏ భిన్నం విలువ ఎల్లప్పుడూ 1 లేదా 1 కంటే ఎక్కువ ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ డి బి మరియు సి. అపక్రమ భిన్నం విలువ మరియు మిశ్రమ భిన్నం విలువ ఎప్పుడు 1 లేదా 1 కంటే ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ బిట్ 8వది 32.456లో 6 5ల స్థాన విలువల మొత్తం ఎంత? ఆన్సర్ ఆప్షన్ డి 56/1000. ఎలా అంటే ఇక్కడ చూడండి లెక్క. ఇక్కడ స్థాన విలువలు కట్టేటప్పుడు 4కు 4/10, 5కి 5/100, 6కు 6/1000 వస్తుంది. సో 5/100ని 6/1000ని కలిపితే ఇక్కడ 5/100ని పైన కింద మరొక 0 వేసుకుంటే 50/1000, ఇది 6/1000. సో 56/1000 వస్తుంది. సో ఆన్సర్ ఆప్షన్ సి. 9వది 4 grams = డాష్ కిలోగ్రామ్స్. ఇది డైరెక్ట్. ఆన్సర్ ఆప్షన్ సి 0.004 కేజీలు. ఎందుకంటే 1 కేజీకి 1000 గ్రాములు కాబట్టి. 10వది 10 సెంటీమీటర్స్ = డాష్ మీటర్స్. ఆన్సర్ ఆప్షన్ ఏ 0.1 మీటర్. 0.1 మీటర్ = 10 సెంటీమీటర్లు అని అర్థము. ఎందుకంటే మీటర్కి 100 సెంటీమీటర్లు కాబట్టి 0.1 మీటర్ = 10 సెంటీమీటర్లు. అదే 1 మీటర్ అయితే 100 సెంటీమీటర్లు వస్తుంది. 11వది రసీద్ గణిత పుస్తకాన్ని 35.75 రూపాయలకు మరియు సైన్స్ పుస్తకాన్ని గణిత పుస్తక ధరకు రెట్టింపు ధరకు కొన్న మొత్తం 2 పుస్తకాల ధర ఎంత? ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ ఏ 107.25. ఎలా అంటే గణిత పుస్తకం 35.75, సైన్స్ పుస్తకం రెట్టింపు అంటే అప్పుడు 35.75ని 3 చేతికి గుణిస్తే మొత్తం 2 పుస్తకాల ధర వస్తుంది. సో 35.75 × 3 = 107.25. 12వది రవి 5 కేజీల 400 గ్రాముల బియ్యము, 2 కేజీల 20 గ్రాముల పంచదార మరియు 10 కేజీల 850 గ్రాముల పిండిని కొన్నాడు. అతడి కొనుగోలు యొక్క మొత్తం బరువు ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 18 కేజీల 270 గ్రాములు. ఇక్కడ కలిపేటప్పుడు 2 కేజీల 20 గ్రాములు మనం 2 కేజీల 200 వేయకూడదు, 2020 అనేస్తే వస్తుంది. 13వది ఆకాష్ 10 కిలోల బరువు గల కూరగాయలను కొనుగోలు చేశాడు. ఇందులో 3 కేజీల 500 గ్రాముల ఉల్లిపాయలు, 2 కిలోల 75 గ్రాముల టమోటా కలవు. మిగిలినవి బంగాళదుంపలు అయితే బంగాళదుంపల బరువు ఎంత? ఈ లెక్కలో ప్లస్ మరియు మైనస్ ఉంటుంది. ముందుగా ఇచ్చినవి ప్లస్ చేసి 10 కేజీల నుంచి మొత్తం తీస్తే అప్పుడు ఆన్సర్ వస్తుంది. సో ముందుగా ఉల్లిపాయలని టమాటాలు కలిపితే 5 కేజీల 575 గ్రాములు వస్తుంది. సో 10 కేజీల నుంచి 5 కేజీల 575 తీస్తే 4 కేజీల 425 గ్రాములు. ఆన్సర్ ఆప్షన్ ఏ వస్తుంది. 14వది క్రింది వానలో ఏ అంకెకు స్థాన విలువ ఎక్కువ? ఆన్సర్ ఆప్షన్ డి 5. ఎందుకంటే పాయింట్ తర్వాత ఎప్పుడైనా ముందుండే సంఖ్యకి స్థాన విలువ ఎక్కువ. అలా పెరుగుతూ ఉంటే దశాంశమానం పెరుగుతూ ఉంటుంది కాబట్టి తన స్థాన విలువ తగ్గిపోతుంది. సో 5కి స్థాన విలువ ఎక్కువ అన్నిటికంటే. ఇది 5/10, 6కి అయితే 6/100 ఇలా వస్తుంది. 15వది ఏలో 1/3 భాగం 70 మరియు బిలో 2/5 భాగం 400 అయితే ఏ ప్లస్ బి ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ 1210. ఎలా అంటే
ఇక్కడ 1/3 70 కాబట్టి ఏ అనేది 3 × 70 210 అవుతుంది. ఇక 2/5 అనేది 400 కాబట్టి బి అనేది 400 × 5/2 1000 అవుతుంది. సో 1000 + 210 1210. సో ఆన్సర్ ఏ ప్లస్ బి ఆన్సర్ ఆప్షన్ ఏ 1210. నెక్స్ట్ బిట్ 16వది. లిపిక ఒక పుస్తకాన్ని 1/3/4 గంటలు చదువుతుంది. ఆమె 6 రోజుల్లో మొత్తం పుస్తకం చదివింది. అయితే ఆమె మొత్తం ఎన్ని గంటలు చదివింది? ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ బి 10:30 గంటలు. ఎలా అంటే ఒక రోజుకి ఒక గంట మరి 30 గంట, అలా 6 ఇంటూ దీన్ని గుణిస్తే 10:30 గంటలు వస్తుంది. ఎలా చూద్దాం. ఇక్కడ ఒక గంటను గుణిస్తే 6 గంటలు వస్తుంది. 30 గంట అంటే 3/4 ఇంటూ 6 గుణిస్తే దాన్ని 4:30 గంటలు వస్తుంది. సో 10:30 గంటలు. ఆన్సర్ ఆప్షన్ బి. 17వది. 3/5 ఇంటూ బ్రాకెట్ లేదా బాక్స్ = 24/75 అయ్యేల పెట్టిలో గల సంఖ్య యొక్క సూక్ష్మ రూపం. ఆన్సర్ ఆప్షన్ బి. ఇది ఆప్షన్ నుంచి వెళ్ళిపోవచ్చు. 8/15 ఇస్తే 3/24 5/15 75 వస్తుంది. 18వది. 0.03 ఇంటూ 0.05 ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 0.0015. ఎందుకంటే పాయింట్ తర్వాత ఇక్కడ 2 అక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఆన్సర్లో పాయింట్ తర్వాత 4 అంకెలు ఉండాలి. సో ఆన్సర్ ఆప్షన్ సి 0.0015. 19వది. 25.5 / 0.5 ఆన్సర్ ఆప్షన్ బి 51. ఎలా అంటే ఇక్కడ 255/5 వేసుకోవచ్చు మనం. ఒక పాయింట్ తీసేస్తే. సో 551లో 255. డైరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. 20వది. ఆశీస్ వారంలో 1వ రోజు 1 గంట, 2వ రోజు 2 గంటలు, 3వ రోజు 3 గంటలు, ఇలా 7వ రోజున 7 గంటలు పనిచేసిన అతను సరాసరిగా వారంలో ఒక రోజుకి ఎన్ని గంటలు పనిచేసినట్లు? ఇక్కడ మొత్తం గంటలు బై మొత్తం రోజులు. సో మొత్తం గంటలు 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 28 గంటలు బై మొత్తం రోజులు 7. 7 చేత 28ని భాగిస్తే 4. సో రోజుకి కనీసంగా 4 గంటలు అక్కడ పనిచేసినట్లు వస్తుంది. సరాసరి ఇక్కడ 4 గంటలు. ఆన్సర్ ఆప్షన్ సి. 21వది. మొదటి 100 పూర్ణాంకాల వ్యాప్తి. ఆన్సర్ ఆప్షన్ బి 99. మొదటి 100 పూర్ణాంకాలు అంటే 0తో లెక్క పెట్టాలి కాబట్టి 0 నుంచి 99 వరకు. దాని వ్యాప్తి 99 - 0 99. 22వది. మొదటి 100 సహజ సంఖ్యల వ్యాప్తి. ఆన్సర్ ఆప్షన్ బి 99. ఎలా అంటే మొదటి 100 సహజ సంఖ్యలు అంటే 1 నుంచి 100 వరకు. సో 100 - 1 = 99. 23వది. మొదటి 9 పూర్ణాంకాల మధ్యగతం ఎంత? మధ్యగతం అంటే మధ్యలో ఉన్న సంఖ్య మధ్యగతం అవుతుంది. సో మొదటి 9 పూర్ణాంకాలు అంటే 0 నుంచి 8 వరకు ఉన్నవే. సో 0 నుంచి 8 వరకు ఉన్న అంకెల్లో మధ్యగతం ఏది అంటే 4. సో ఇక్కడ మధ్యగతం ఆన్సర్ ఆప్షన్ ఏ 4 అవుతుంది. మొదటి 9 పూర్ణాంకాల మధ్యగతం ఎంత అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ 4. ఇలాంటివే కన్ఫ్యూజ్ అయ్యేటట్లు ఇస్తాడు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. 24వది. పై చార్ట్ గీసేటప్పుడు 20% విషయాన్ని వృత్తంలో చూపాలంటే ఎన్ని డిగ్రీల్లో దాన్ని చూపించాలి? ఆన్సర్ ఆప్షన్ డి 72 డిగ్రీలు. ఎలా అంటే 20% కాబట్టి 20/100 ఇంటూ 360 డిగ్రీలు. సో 20/100 అంటే 1/5. 360ని 5 చేత భాగిస్తే 72 డిగ్రీలు వస్తుంది. 25వది. బాగా కలిపిన పేగ ముక్కల నుండి ఒక ముక్క తీస్తే అది ఎరుపు రంగు గల 2 అయ్యే సంభావ్యత ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 1/26. ఎందుకంటే ఎరుపు రంగు 2 ఉంటాయి కాబట్టి 2/52. 2/52 అంటే 1/26. ఆన్సర్ ఆప్షన్ సి. ఇవి ఫ్రెండ్స్ 25 బిట్లు. భిన్నాలు, దత్తాంశ నిర్వహణ, దశాంశ సంఖ్యలు సంబంధించిన బిట్లు 25 ఇవ్వడం జరిగింది. ఈ బిట్లన్నీ మీరు చేసి ఎన్ని వచ్చాయి కామెంట్ రూపంలో తెలియచేయండి. బిట్లు కూడా ఎలా ఉన్నాయి కామెంట్ రూపంలో తెలియచేయండి. పెద్దగా ఎక్కువ బిట్లు అయితే లేవు. 6, 7, 8 తరగతుల నుంచి 9, 10లో రిలేటెడ్ టాపిక్స్ నుంచి ఎక్కువ ఉంటాయి. అది మనం నెక్స్ట్ ఈ టైం టేబుల్ పూర్తి అయిపోయిన తర్వాత ఒక ప్లాన్ ప్రకారం మరలా రిలేటెడ్ టాపిక్స్ అన్ని 6 నుంచి 10th వరకు రిలేటెడ్ టాపిక్స్ అన్నీ కూడా మన బిట్ల రూపంలో గ్రాండ్ టెస్ట్ రూపంలో అప్లోడ్ చేసుకుందాం. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు. ఈరోజు డిఎస్సి మ్యాథ్స్ 6, 7, 8 తరగతుల నుంచి టాప్ బిట్స్ డే 13 ఈవినింగ్ టైం టేబుల్ ప్రకారం ఇవ్వడం జరిగింది. భిన్నాలు, దశాంశ సంఖ్యలు, దత్తాంశ నిర్వహణ గురించి. ఇలానే మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ చూస్తూ ఉండండి. ఇంకా డిఎస్సి రోజుకున్న డిఎస్సి బిట్స్ అనే పేరున 100 వరకు షార్ట్స్ని కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అవి కూడా చూడండి వీలైతే. అంటే రోజుకున్న డిఎస్సి బిట్స్ పార్ట్ 1, రోజుకున్న డిఎస్సి బిట్స్ మీకోసం పార్ట్ 2, ఇలా పార్ట్ల వారీగా 100 పార్ట్లు అయితే ఈ రోజుతో కంప్లీట్ అయ్యాయి. అవి కూడా మీకు అప్లోడ్ అయ్యి ఉన్నాయి కాబట్టి అవి కూడా చూడండి. దాదాపుగా రోజుకు 10 లేదా 20 బిట్లు అందులో కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, like and share our channel. Thank you one and all.